అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్య నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనండి. ఆన్లైన్ షాపింగ్ మరియు వినోదం కోసం కూడా మీకు సమయం దొరుకుతుంది. మీరు సంతోషంగా ఉంటారు మరియు కుటుంబ మద్దతు పొందుతారు. ఇరుగు పొరుగు వారితో, సమాజ సభ్యులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించండి. అధిక ఖర్చులు ఆందోళన కలిగించవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. మీ దినచర్యను సర్దుబాటు చేసుకోవడం చాలా అవసరం. మీ వ్యాపారంలో కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయంతో మీకు ఒక మంచి ఆర్డర్ లభించే అవకాశం ఉంది. మీ ఉద్యోగులు మరియు సహోద్యోగులతో సమన్వయం పాటించండి. కార్యాలయం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులు మరియు బంధువులతో కలయికలు సంబంధాలను బలపరుస్తాయి. యువత మధ్య ప్రేమ సంబంధాలు గాఢమవుతాయి. మోకాళ్ళు మరియు కీళ్ళ నొప్పులు పెరగవచ్చు. ఈరోజు మీరు మీ రోజులో ఎక్కువ సమయం ప్రయాణంలో గడుపుతారు. మీ కుటుంబ సభ్యులు మీకు సానుకూల సలహాలు ఇస్తారు. మీరు కార్యాలయంలో ఒక పనిని సులభంగా పూర్తి చేస్తారు. దీనికి మీ జూనియర్లు మరియు సీనియర్లు ఇద్దరి నుండి ప్రశంసలు పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ గౌరవం కూడా అధికమవుతుంది. మీ వ్యాపారం ఊహించని దానికంటే ఎక్కువ ఆర్థిక లాభాలను తెస్తుంది. ఈరోజు మీరు ఉద్యోగం మారాలనుకుంటే జాగ్రత్తగా చేయండి. సాయంత్రానికల్లా ఒక శుభవార్త అందడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ప్రియమైన వారితో సంబంధం మరింత మధురంగా మారుతుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సాధారణ స్థాయిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండడం వల్ల పెద్దగా పొదుపు చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే అవసరమైన విషయాలు మాత్రమే ధనం ఖర్చు చేయాలని భావించి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలను క్రమంగా అధిగమించే అవకాశం ఉంది. మీరు పట్టుదలతో చేసిన ప్రయత్నాలు ఫలించి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. సహచరుల సహకారం లభించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. వ్యాపారులకు కొత్త ఆలోచనలు ప్రయోజనకరంగా మారే సూచనలు ఉన్నాయి. అయితే ప్రతి విషయంలో సహనం పాటించడం ఎంతో అవసరం. కుటుంబ సభ్యులతో సన్నిహిత్యం పెరిగి వారి మద్దతు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా స్వల్ప అలసట ఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బందులు ఉండవు. విశ్రాంతికి కొంత సమయం కేటాయించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా దైవ చింతన మీ మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. సాయంత్రం సమయానికి కొన్ని అనుకూల వార్తలు వినే అవకాశం ఉంది. మీలో కొత్త ఉత్సాహం నింపగలవు. ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. మీరు సానుకూలతతో నిండి ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మీ ఆత్మకు శాంతిని చేకూరుస్తుంది. ఈరోజు మీ సంబంధాలు మరింత గాఢంగా అర్థవంతంగా మారుతాయి మరియు మీరు మీ ప్రియమైన వారితో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీనివల్ల కొంతకాలంగా మీ మనసులో ఉన్న విషయాలను మీరు బహిరంగంగా చర్చించగలుగుతారు. పాత స్నేహితుడు లేదా కుటుంబ సభ్యున్ని కలిసే అవకాశం ఉంది. ఇది మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది. ఆత్మశోధనకు కూడా సమయం చాలా అద్భుతమైనదిగా ఉంది. మీరు మీ భావాలను వ్యక్తపరచగలుగుతారు. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. సంక్షిప్తంగా ఈరోజు మీకు సామరస్యపూర్వకంగా ఆనందంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ, స్నేహం మరియు సంబంధాలలో శ్రేష్టతకు దారి తీస్తుంది. మీ హృదయం చెప్పేది వినండి మరియు ఈ ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఆస్వాదించండి. ఈ రాశి వారికి ఈరోజు కొంచెం సవాలుగా అనిపించవచ్చు. మీరు మీ ఆరోగ్యం మరియు వృత్తిపరమైన సంబంధాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వృత్తి మరియు వ్యాపారం పరంగా చూస్తే భాగస్వామ్యాల్లో పనిచేసేవారు తమ భాగస్వాముల కార్యకలాపాలపై నిశ్చితంగా గమనించాలి. లేకపోతే రహస్య ద్రోహం కారణంగా వారు ఆర్థిక నష్టాలను చవిచూడవచ్చు. పని ప్రదేశంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏవైనా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు తప్పకుండా న్యాయ సలహా తీసుకోండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. ఈరోజు మీ ఆరోగ్యం ఒక ప్రధాన ఆందోళనగా ఉండవచ్చు. ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలను ఆపరేట్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించండి. పాత విషయంపై మీ అత్తమామలతో అభిప్రాయ భేదాలు లేదా వాదనలు తలెత్తవచ్చు. సహనం వహించండి మరియు మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ధ్యానం చేయడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి సాయంత్రం సమయం చాలా బాగుంది.
ఈరోజు మీరు మీ వ్యూహంతో మీ శత్రువులను ఓడిస్తారు. కొత్త పనులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. మీరు విజయం సాధిస్తారు. మీరు ప్రతి పనిని ఆరోగ్యకరమైన మనసుతో మరియు శరీరంతో చేస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన డబ్బు లాభాలను ఇస్తుంది. మీరు స్నేహితులు, బంధువులు మరియు తోబుట్టువులతో మంచి సాంగత్యంలో ఉంటారు. మానసిక గందరగోళం తొలగిపోతుంది. విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఈరోజు నెరవేరని కోరికలు నెరవేరుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ పనితీరుకు మీ బాస్ సంతోషంగా ఉంటారు. సామాజిక సేవ లేదా దాతృత్వ కార్యక్రమాలు మీ కీర్తిని పెంచవచ్చు. గతంలో చేసిన తప్పు నుండి పాఠం నేర్చుకోవడం ఈరోజు ఉపయోగపడుతుంది. పనిచేసే చోట ఎవరైనా మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించడం ముఖ్యం. ఈ రాశి స్త్రీలు భావోద్వేగ సమతుల్యతను మరియు సహనాన్ని పాటించాలి. కుటుంబ మానసిక ప్రశాంతత మరియు వ్యక్తిగత బాధ్యతలపై మీ దృష్టిని పెంచాలి. ఈరోజు సంబంధాలలో భావోద్వేగ అనుబంధం పెరగవచ్చు. వివాహిత స్త్రీలు కుటుంబ సంబంధిత నిర్ణయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించవలసి రావచ్చు. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఒంటరి మహిళలకు కొత్త సంబంధం ఏర్పడడం లేదా కుటుంబం ద్వారా పరిచయం కావడం సాధ్యమవుతుంది. కేవలం స్థిరత్వం కోసం సంబంధంలో రాజీ పడకండి. సంబంధాలలో గౌరవం, స్పష్టత పాటించడం చాలా అవసరం. ఇంటి బాధ్యతల కారణంగా పనిపై కొంచెం శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. క్రమశిక్షణ మరియు సమయ నిర్వహణ అన్ని పనులను పూర్తి చేయడంలో మీకు సహాయపడతాయి. రియల్ ఎస్టేట్, గృహ అలంకరణ, వ్యవసాయం మరియు హోటల్ వ్యాపార రంగాలతో సంబంధం ఉన్న మహిళలకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే పరిస్థితి రావచ్చు. భావోద్వేగంతో స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడండి. ఓర్పుతో, అవగాహనతో పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటికి, వాహనానికి లేదా మరమ్మతులకు సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆదాయం సాధారణంగానే ఉంటుంది, కానీ పొదుపుపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఆర్భాటమైన లేదా అనవసరమైన వాటిపై ఖర్చు పెట్టడం మానుకోండి. ఆర్థిక విషయాల్లో సమతుల్యత మరియు ప్రణాళిక చాలా అవసరం. మీరు మానసిక ఒత్తిడి మరియు అలసటను అనుభవించవచ్చు. చిన్నపాటి కడుపు మరియు ఛాతీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరీ కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండడం మంచిది. తగినంత నిద్ర మరియు నీరు తీసుకోవడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈరోజు మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. వాహనం నడుపుతున్నప్పుడు మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వాహనం నడపండి. వ్యాపారంలో మీరు భాగస్వామ్యంగా పనిచేస్తున్న వారిపై ఒక కన్ను వేసి ఉంచండి, లేకపోతే మీరు నష్టాలను ఎదుర్కోవచ్చు. కొన్ని సమస్యల కారణంగా మీ అత్తమామలతో విభేదాలు తలెత్తవచ్చు. పెండింగ్లో ఉన్న చట్టపరమైన లేదా ప్రభుత్వ పనులు పూర్తి కావచ్చు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీ సహనానికి పరీక్ష ఎదురవచ్చు. మీ భాగస్వామి చెప్పేది వినడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ విలాసాలపై ఖర్చు పెరగవచ్చు. ఆరోగ్యం విషయంలో మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశివారు ఆత్మవిశ్వాసం మరియు సంభాషణ నైపుణ్యాలను పెంచుకుంటారు. ఉద్యోగాలలో మరియు వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభించవచ్చు. చిన్న ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబం మరియు తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో అకస్మాత్తుగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. దీని కారణంగా మీరు తొందరపడవలసి రావచ్చు. మీకు బంధువుల నుండి మద్దతు లభిస్తుంది మరియు మీ జీవిత భాగస్వామి సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. సామాజిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో మీ గౌరవం పెరుగుతుంది. ఈరోజు స్నేహితులతో డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు సుదూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి. మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానుకోండి. ఒక ముఖ్యమైన పని వాయిదా పడవచ్చు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దు. మీ వైవాహిక సంబంధం విషయంలో మీరు కొంత భావోద్వేగానికి గురవుతారు. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి హెచ్చు తగులతో నిండి ఉంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.